అమాయకుడు మోషే. యెహోవా దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగిన వాడు మోషే. ఓ స్నేహితుడు మరొక స్నేహితునితో మాటలాడినట్లు ఇద్దరు మాట్లాడుకున్న అనుభవాలు కలిగిన వాడు మోషే. అలాంటి మోషే ప్రార్థన చేస్తూ అంటున్నాడు, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. ఏ నేర్పయ్యా? అయ్యో, నాకు ఒక అనుభవాన్ని నేర్పయ్యా. ఏ నేర్పమంటావు మోషే? మా రోజులు లెక్క పెట్టుకోవటం మాకు నేర్పు. మా చర్చిలో ఒక అమ్మాయి డిగ్రీ చదివింది, కానీ ఆ పిల్లకి ఏం తెలియదు, ఏమీ తెలియదు, అమాయకు మొద్దు. అలాంటి పిల్ల ఒకరోజు హఠాత్తుగా నేను వాట్సాప్ స్టేటస్ చూస్తూ ఉంటే ఆ పిల్ల దిగిన ఫోటోలు పెట్టింది. ఎట్టా 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 పెట్టా, పెడతారుగా పెట్టరా, పెట్టింది. నేను ఫోన్ చేశాను, మాయ్ వాట్సాప్లో ఈ ఫోటోలు పెట్టేవేంటి? అవి నీకు వాట్సాప్ ఫోటో నీకు చేత కాదు కదా, ఎప్పుడు ఎవరు నేర్పించారు నీకన్నా? అన్నయ్యో, మన చర్చిలో పలానా అమ్మాయిందే, ఆ పిల్ల నేర్పించింది అన్నయ్య వాట్సాప్ పెట్టాడు. అలా ఓహో, చర్చిలో ఉన్న పిల్ల ప్రార్థన చేయడం నేర్పించరా? వాక్యం చదవడం మీకు నేర్పించరా? లోపట్టడం మీకు నేర్పించరా? దేవుని స్తుతించడం మీకు నేర్పించరా? వాట్సాప్ ఎలా వాడాలో, ఫేస్బుక్లో ఫొటోస్ ఎలా అప్లోడ్ చేయాలో, ఇన్స్టాగ్రామ్లో రీల్ ఎలా చేయాలో ఇవి నేర్పించేది విశ్వాసులకి. ఏమి నేర్చుకుంటున్నావంటే ఇక్కడ మోషే అంటాడు, నాకు ఒకటి నేర్పించయ్యా. ఏమి నేర్పించు? మా రోజులు లెక్క పెట్టుకోవటం మాకు నేర్పించు. అర్థం ఏంటో తెలుసా మాటకి? నేను ఎంతకాలం బతుకుతానో నాకు అది చెప్పాను కదా అర్థం. మా రోజులు లెక్కించడం మాకు నేర్పించు అంటే, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలంలో నీ కోసం నేను ఎన్ని రోజులు బతికానో అవి నేను లెక్క పెట్టుకోవటం నేర్పు. గట్టిగా చప్పలు కొడతారా? నీ కోసం ఎన్ని రోజులు బతికానో అది లెక్క పెట్టుకోవటం నేర్పు. ఎన్నిసార్లు నీ సన్నిధిలో నేను మోకరించానో అది లెక్క పెట్టుకోవటం నేర్పు. ఎన్నిసార్లు నా నోరు తెరిచి నేను స్తుతించానో అది లెక్క పెట్టుకోవటం నేర్పు. అంతేగాని ఆ పెళ్ళికి పోయినాను, ఈ పెళ్ళికి పోయినాను, ఆ దినానికి పోయినాను, ఈ లెక్క పెట్టుకోవటం కాదయ్యా. మా దినములు లెక్కించుట మాకు నేర్పు. నేర్చుకుంటాం. ఈరోజు దేవుడు నీకు జీవితం ఇచ్చాడు కదా, దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చాడు కదా, ఈ ఆయుష్ని నీకు ఇష్టం వచ్చినట్టు వాడితే దేవుడు రేపు దీని గురించి నేను లెక్క అడిగితే ఏం చెప్తావు? ఇలాగ ఒకరోజు వాక్యం చెప్తున్నా ఒక చోట మీటింగ్లో. ఒక 60 సంవత్సరాలు ఉంటే ఒక ఆయన ముసలాయన ఎదురుగా, రే ఆపరా వాక్యం అంటూ వచ్చాడు. ఏంటయ్యా అన్న? ఏంట్రా నువ్వు చెప్పే వాక్యం? ఋతు గురించి చెప్పు, యోబు గురించి చెప్పు, అబ్రహాం గురించి చెప్పు. నువ్వు చెప్పే వాక్యం లెక్క పెట్టాలంటావు, మొబైల్ అంటావు, కుర్రోళ్ళు అంటావు, ఆడపిల్లలు అంటావు, ఏదో చెప్పే వాక్యం. అంటే ఇప్పుడు మనుషులకు ఏం వాక్యాలు కావాలండి? బిడ్డా నువ్వు దీవించబడతావు అనే వాక్యం కావాలా? బిడ్డా నీకేమి రోగం రాదనే వాక్యాలు కావాలా? నువ్వు ఆశీర్వదించబడతావు, నీకు సమాధానం కలుగుద్ది, నువ్వు నీ పిల్లలకు క్షేమంగా ఉంటారు. ఎప్పుడు ఆశీర్వాదకరమైన వర్తమానాలు మీకు చెబుతుంటే ఈగిలించుకుంటూ ఉంటారు. నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది ఇబ్బంది, ఇది నీ దేవుని వాక్యాసారం కాదంటే వినవు. అయినా నేను తాగుతానయా, నేను తిరుగుతానయా, నా ఇష్టాచారం ఉంటానయా, నీకెందుకయ్యా అన్నాడు ఆయన నన్ను. నాకెందుకు? నేనేమంటాను నిన్ను? ఒకసారి నా కోసం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం చూస్తారా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తారా? జ్ఞాని సొలొమోను చెప్తున్నాడు ఈ మాట, చదవండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. ఏంటి తమ్ముడు? అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. ఎవరిని అంటున్నావు నువ్వు? నన్ను అంటున్నావా? జ్ఞాని సొలొమోను అంటున్నాడు, అధికముగా దుర్మార్గపు పనులు చేయబాకు, బుద్ధిహీనముగా తిరగవద్దు, బుద్ధి లేకుండా ఆ కొంపకి ఈ కొంపకి తిరగబాకు, వాడికాడికి వీడికాడికి తిరగబాకు, ఆ షాపుకి ఈ షాపుకి తిరగబాకు, ఆ ఇంటికి ఇంటికి తిరగబాకు, బుద్ధి లేనోళ్ళలాగా అటు ఇటు తిరగబాకు, నువ్వు బుద్ధి లేనిలాగా ఆ ఇంటికి ఇంటికి తిరగబాకు. నేను తిరుగుతానయా,
నేను పోతానయ్యా, నా ఇష్టమయ్యా, నేను బారుకు పోతా, షికారుకు పోతా, ఏడకైనా పోతా, ఏమైనా తాగుతా, ఏమైనా చేస్తా, ఒక భార్య కాదు ముగ్గురిని పెట్టుకుంటా, అడగటానికి నువ్వేమయ్యా? నేనేమన్నా అడగటానికి? దేవుని వాక్యం చెబుతుంది, అధికముగా దుర్మార్గ పనులు చేయబాకు, బుద్ధి లేకుండా తిరగబాకు. బుద్ధి లేకుండా తిరిగితే ఏమంటాడు సొలొమోను? నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోతావు. ఎందుకు తెస్తావు మధ్యలోనే? 30 ఏళ్ళు చచ్చిపోయే వయసా? 20 ఏళ్ళు చచ్చిపోయే వయసా? దేవుడిచ్చిన నిండు ఆయుష్ ఎందుకు బతకతలేదు నువ్వు? ఆ పిల్లేందో వద్దన్నట ఊరేసుకొని సచ్చాడు, వాడేందో వద్దన్నాడట ముందుకి సచ్చింది. సచ్చే వయసా ఇది? చచ్చిపోయే వయసా? నీ కాలము, దేవుడు నీకు ఒక కాలాన్ని నియమించాడు కదా. ఇదిగో 70 ఏళ్ళు బతకాలి, 80 ఏళ్ళు బతకాలి అని దేవుడు ఇచ్చాడుగా. మా ఆయుష్కాలం 70 ఏళ్ళు. చెప్పండి, అధిక బలం ఉన్న ఎడల. మరి మధ్యలో ఎందుకు పోతున్నా? బుద్ధి లేక. మధ్యలో ఎందుకు పోతున్నా? దుర్మార్గంగా తిరుగుతా. మధ్యలో ఎందుకు పోతున్నా? ఈ కొంపకు ఆ కొంపకు తిరిగి. మధ్యలో ఎందుకు పోతున్నా? లెక్క చేయకుండా, దేవుని దగ్గర రాకుండా, నీ శరీరాన్ని దేవునికి అప్పగించకుండా మరి దేనికో అప్పగించి దాని ద్వారా కలిగిన రోగంతో మధ్యలోనే. అవును, నీకు తెలిసి నువ్వు చూస్తున్నది చాలామంది రాలిపోయారుగా. ఆయన నీకు బుద్ధి వచ్చిందా? నీ ఇంటి పక్కనోడు పోయాడుగా, నీకు బుద్ధి వచ్చిందా? నీ ఇంటి అనుకోడు పోయాడుగా, బుద్ధి వచ్చిందా? నీ ప్రాణ స్నేహితుడు పోయాడుగా, బుద్ధి వచ్చిందా? రాలా. ఫిలాసఫీ చెప్తాడు వీడు, ఎప్పుడైనా పోయేదేరా. ఏం ఫిలాసఫర్ దొరికాడు మొత్తానికి? నీ కాలమును కొంటే ముందుగా నీ వేళ. దేవుడిచ్చిన కాలం దాకా బతుకురా, దేవుడిచ్చిన దాకా బతుకమ్మా. దేవుడు నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నాడు, జీవించాలని కోరుకుంటున్నాడు, ఆశీర్వాదకరమైన స్థితిలో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. గట్టిగా చప్పటి ప్రభువును కనపరుద్దాం. గట్టిగా స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా చప్పలు కొడుతూ? నీవు జీవించాలి. అనేక దినములు మేలు నందుచూ నువ్వు జీవించాలి. అనేక దినములు ఆశీర్వదించబడుతూ నువ్వు జీవించాలి. నీ జీవితాన్ని మధ్యలోనే నువ్వు ముగించకూడదు. నీ జీవితాన్ని మధ్యలోనే నువ్వు ఆపేయకూడదు. దేవుడు నీకు ఇచ్చిన నిండు ఆయుష్ ప్రకారం నీవు భూమి మీద బతకాలి. బతకాలంటే నీ లోపల ఒక భయం ఉండాలి. ఏంటది? దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ గురించి ఒక రోజున నేను దేవునికి ఏం చెప్పాలా? చెప్పను వదిలేసి గట్టిగా. ఒకటి, మన ఆయుష్ను గురించి ఏం చేయాలి చెప్పండి మన దేవునికి. రెండోది చూద్దాం, యోబు గ్రంథం. దేవునికి స్తుతి కలుగును గాక. 31వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. చూడండి అందరూ కూడా. యోబు గ్రంథం 31:4 వాక్యం. ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ ఆయన లెక్కించును కదా. అయ్యి ఆగుదాం. నా అడుగు జాడలన్నిటినీ ఆయన ఏం చేస్తాడట? లెక్క పెడతాడు. ఏమండి, మీరు ఇక్కడికి ఎంత దూరం నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ ఈ మీటింగ్ రావడానికి మీరు ఎన్ని అడుగులు వేసుకుంటూ వచ్చారో మీరు లెక్క పెట్టకపోయినా మిమ్మల్ని కల్లారా చూస్తున్న దేవుడు లెక్క పెట్టాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. ఒకసారి మా దగ్గర ఒక అమ్మాయి వచ్చింది. అనవు నువ్వంటే భలే ఇష్టం అన్నావు అంది. బాయ్ ఏందా మాట? అది కాదన్నా, నీ ప్రసంగం అన్నా, నీ పాటలు అన్నా అట్ట చెప్పు. ఏదా పనికి మళ్ళీ మాట అటుగానన్నా, ఇక్కడ చెప్పు, అటు చెప్పానన్నా, అయ్యే చెప్పు అన్నా. నీ ప్రసంగం అన్నా, నీ పాటలు అన్నా, నీ ఆరాధన అన్నా చాలా ఇష్టం అన్నా నాకు అంది. ఎంత ఇష్టమైంది అనివి ఆదివారం చర్చి కిందకి రావట్లేదమ్మా అన్నా. అంటే మీ చర్చి దూరం. ఏంది అంటే గట్టిగా చెప్పరేమండి? ఏం దూరం? ఇది బిర్జియా చర్చియా? చర్చి దూరం. అప్పుడు నేను అన్నా, పరలోకం మరీ దూరంగా దానికి ఎట్ట పోతా? పరలోకం దూరమా చర్చి దూరమా? టక్కని చెప్పాలా?
పరలోకం దూరం. ఏమంట? చర్చి దూరం అంట. అందుకని రాదంట. మీరు నా మాట జాగ్రత్తగా వినారా? మీరు నాకు ఆన్సర్ చెప్పాలా? దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, మరోసారి చెవులు గట్టిగా చెప్పండి. దేవుడు మన అడుగు జాడలు ఏం చేస్తాడంట? లెక్క పెడతాడు. దేవునికి స్తుతి కలుగును గాక. మరొకసారి చెప్పండి గట్టిగా. మన అడుగు జాడలని నేను ఏం చేస్తాడంట? లెక్క పెడతాడు. ఒకసారి చూద్దాం యోబు గ్రంథము మరోసారి 14వ అధ్యాయము 16, 17 వచనాలు చదివితే చూడండి. 14వ అధ్యాయము 16, 17లో యోబు అంటున్నాడు, అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలు ఏం చేస్తున్నావు? లెక్క పెడుతున్నావు. దేవా, నువ్వు దీవించేవాడివే కాదు, నువ్వు ఆశీర్వదించేవాడివే కాదు, నువ్వు రక్షించేవాడివే కాదు, నేను వేస్తున్న ప్రతి అడుగు నువ్వేం చేస్తున్నావు? మాట్లాడట్లా మీరు? నేను అడుగుతున్నా, నీ అడుగు ఆడకేస్తున్నావు తమ్ముడు? ఎక్కడికి వేస్తున్నారు ఎక్కువ అడుగులు? అల్లా వాడిని కలవటానికేగా, అల్లా పిల్లలు కలవటానికేగా, అల్లా కొంపకు పోవటానికేగా, బారు షాప్కేగా ఇన్ని అడుగులు వేస్తున్నావురా? రేపు చెప్పాలా? అడుగుతాడు మొత్తం. రే నువ్వు జీవితకాలం అంతా ఇన్ని కోట్ల అడుగులు వేసావురా నువ్వు, చెప్పు లెక్క. ప్రభువా, ఈ అడుగులు లెక్క చెప్పాలని నాకు తెలియదయ్యా, మేమేందో ఏ పాప మెరుగని. చూడండి, పాడదేవు మంద రాదా పాట? పాడండి. ఏ పాప మెరుగని పాప విమోచకుండా మీ చాలా మంచి వాళ్ళు భలే పాడుతున్నారు. మీ పక్కన ఎవరు పాడకపోయినా పక్కన పడవండి, నేను చూసుకుంటా. ఇప్పుడు మళ్ళీ పాడండి. ఏ పాప దేవా, ఏంది నాయన వీళ్ళు చెప్పే మాట? ఏం పాడుతున్నారు నాకు మాత్రం తెలియదు నాయన. దేవునికి స్తోత్రం. దేవుడు నా అడుగు సాడలన్నీ ఏం చేస్తాడంట? చెప్పాలా? సపోజ్ ఒక ఇద్దరు రండి పైకి, త్వరగా రావాలి. ముగ్గురు రండి, తొందరగా రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిలబడము, వాళ్ళకి కనపడాలి. ఇది అర్థం కాకూడదు మీకు. ఇట్లా ఈ పక్కన పెట్టండి. ఇది కాదు, అది రైట్. ఇప్పుడు రండి. ఆ వైట్ షర్ట్ ఆయన మధ్యలో ఉన్నాయా? ఏం పేరు నీ పేరు? సువార్తకు రాజు. పాలు ఏమో రోమసంగం కట్టింది. రైట్. పాలు చందు. గుడ్. ఇదిగోండి, ఈయన రక్షణ పొందాడు. ఈ రక్షణ పొందలేదు అనుకుందాం. ఇద్దరు చచ్చిపోయారు. ఇక్కడికి వచ్చారు. ఇదిగో ఈయన దేవుడు. ఎవరు? దేవుడు అంటానికి ఏమి రాగం మీకు? ఓయమ్మో, మా చర్చిలో కొన్ని వందల దెయ్యాలు వచ్చి ఉంటాయి. కొన్ని వందల దెయ్యాలు ఏసునాలో వెళ్ళిపోయినాయి. దెయ్యం పట్టిన వాళ్ళు వస్తారా? ఆడ కూర్చుంటారా? చెప్పు ఏసు అని చెప్పు. అదంటది నేను అనరా అన్నంటే ఏమన్నా? అదే నువ్వు అన్నది. ఏంటిది? అదే నువ్వు చెప్పింది. అది ఎంత మరి ముచ్చటైనా చేస్తుంది. కానీ యేసు అనే మాట మాత్రం దాని నోటితో అంత. మరి మీరెవరు దేవుడు అంటలేదంటే మొత్తం నా డౌట్ వస్తుంది. కనపరం మొత్తానికి అన్నయ్య ఇందాక అనవసరం ఉండాలి అన్నయ్య. ఇప్పుడు చెప్పండి, యేసు. నాకు డౌట్ కొడుతుంది. టక్కని చెప్పండి. చేతి చెప్పండి గట్టిగా. 2 చేతులు చెప్పండి గట్టిగా. మరోసారి చెప్పండి గట్టిగా. యేసు. ఈయన ఎవరండి? యేసయ్య. ఈయన చచ్చిపోయి వచ్చాడు. ఈయన అడుగుతున్నాడు, పాలు అయ్యా చెప్పండి అయ్యా, ఎంతకాలం బ్రతికావు?
75 సంవత్సరాల 32 రోజుల 3 వారాల అరగంట. పర్వాలేదు, బాగానే బతికావు. గుడ్. మరి నువ్వు పుట్టిన దగ్గర నుంచి పాలు నా చర్చికి ఎన్ని అడుగులు వేసావురా అని అడిగి. నాకు కుదరలేదు బాబా, కుదరలా. అంత బిజీ అంటారు నువ్వు. మరి బాదుషావు బాగానే పోతేవు కదరా, అప్పుడు కుదిరిందా? కుదిరింది బాబు. మరి సినిమా హాల్ మొత్తం చుట్టూ కదా సింహపేటలో, అప్పుడు కుదిరింది బాబు. మరి గంగాయి దగ్గర కూర్చొని గంగాయి దగ్గర కుదిరా, అప్పుడు కుదిరింది బాబు. మరి చర్చి కిందకి అడుగులు పడలేదురా. చర్చి నవ్వుతున్నావా? ఎన్ని అడుగులు వేసావురా చర్చికి? వేయలేదు ప్రభువా. పోనీ సువార్త పని కోసం ఏమైనా వేసావా? వేయలేదు ప్రభువా. పోనీ మీ పాష గారితో కలిసి ఏమన్నా పని చేసావా? మాట్లాడరా. పోనీ సంఘంలో ఉపవాస ప్రార్థనకి కొన్ని అడుగులు వేసావా? సంపూర్ణార్థి ప్రార్థనకి, సువార్త సభలకి మరి దేనికి వేసావమ్మా? హస్తం గుర్తుకు వేసినవా? దేనికి వేసారా నీ అడుగులు? నా అడుగులు ఆ పిల్లలు ఏమిటి వేసుకుంటే తిరిగి. ఆ పిల్ల ఏం చేసిందిరా? చెప్పుతో కొట్టింది. దేనికి వేసావు అడుగులు నువ్వు? చెప్పాలి రేపు లెక్క. 50 కోట్ల 8 లక్షల 30,000 2,000 అడుగులు చెప్పాడుగా. ఆ అడుగుల్లో దేవుని సేవ కోసం వేసిన అడుగులు ఎన్ని, ప్రార్థన కోసం వేసిన అడుగులు ఎన్ని, రక్షణ కోసం వేసిన అడుగులు ఎన్ని, ఉపవాసాల కోసం వేసిన అడుగులు ఎన్ని, సువార్త చెప్పడానికి వేసిన అడుగులు ఎన్ని, సాక్ష్యం చెప్పడానికి వేసిన అడుగులు ఎన్ని. ఏదో పుట్టాము పెరిగాము ఇష్టానుసారంగా బతుకుతున్నారా? అడిగేవాళ్ళు లేడనుకుంటున్నారా? అడిగే రోజు రాబోతుంది. అప్పుడు ముఖం ఏడ పెడతావు ముఖం? ఈయన పిలిచాడు. నీ సంగతి ఏంది అన్నావు? అయ్యా నేనే రక్షణ పొందక ముందే నా అడుగులన్నీ ఆడు తిరిగే. రక్షణ పొందిన తర్వాత ఏం చేసావురా? అయ్యా రక్షణ పొందిన తర్వాత ఒక తీర్మానం తీసుకొని నా అడుగులు నీ కోసం వేయాలని నిర్ణయించుకున్నాను. అయ్యా కొట్టు గట్టిగా చప్పట్లో. ఏ దోత వచ్చాడు. దోత తెరువు, ఇక్కడ పుస్తకం తెరువు. పుస్తకం తెరిచాడు. ఇక్కడ పేరేంది? చందు. చూడు అన్నీ చూశాడు. అవునయ్యా చందు చెప్పింది నిజమేనయ్యా. అతని ఫ్రెండ్స్ అతన్ని ఎంత ఆకర్షించినా వాళ్ళు ఎమ్మడబడి పోలేదయ్యా. పాపం చేయడానికి ఎన్ని అడుగులు వేద్దాం రమ్మన్నా అతను ఒప్పుకోలేదయ్యా. రక్షణ పొందిన తర్వాత నువ్వే ఒక గురిగా, నువ్వే ఒక దిశగా, నువ్వే ఒక దర్శనంగా పెట్టుకుని బతికినోడయ్యా. ఇతని జీవితంలో ఎక్కువ అడుగులు నీ కోసమే వేసాడయ్యా. కొట్టు గట్టిగా చప్పట్లో. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ గురించి దేవదూత ఈ సాక్ష్యం పరలోకంలో చెప్పగలదా బ్రదర్స్? ఏమంటే చెప్పగలదా? ఇప్పుడు మీ గురించి చెప్పగలదా? మరి పెద్ద బైబిల్స్ వచ్చినవుగా. అడుగులు ఏం చేస్తాడంట? లెక్క పెడ. చదువు మళ్ళీ మాట 14వ అధ్యాయంలో. నీవు నా అడుగులను అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలు లెక్క పెట్టుచున్నావు, నా పాపములు భరింపలేకయ్యన. వినండి జాగ్రత్తగా. అతని అడుగులు దేవుడు చూసినప్పుడు, అతని అడుగులు దేవుడు లెక్క పెట్టినప్పుడు, అతని అడుగుల్లో దేవుడికి ఏం కనపడిందంటే పాపము కనపడింది. పరిశుద్ధత పొరపాటున కనపడలా. ప్రతి అడుగులో పాపం. There is sin in his every step. ప్రతి అడుగులో పాపం, ప్రతి అడుగులో పాపం. వేస్తున్న అడుగు పాపం కోసమే. దేనికోసం అడుగులు వేస్తున్నావు బ్రదర్? నువ్వు దేనికోసం అడుగులు వేస్తున్నా? నేను వేసే అడుగులు ఎవడికి తెలియదులే అనుకుంటున్నావా? నేను వేస్తున్న అడుగులు ఎవడో లెక్క పెట్టట్లేదు అనుకుంటున్నావా? ఇక్కడ చెబుతున్నాడు యోబు, ఆయన అడుగులను లెక్కేస్తున్నాడు. లెక్కేసినప్పుడు వచ్చిన రిజల్ట్ ఏంటంటే నా పాపము నేను భరించలేనంత గొప్పదే. నీ అడుగుల్లో ఈ రోజున దేవుడు చూసినప్పుడు ఏం కనపడుతుంది? కొరంథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. అక్కడ ఏముందో?
10 అన్న చూడండి. ఎందుకనగా మనము జరిగించిన క్రియల చొప్పున. చూడండి కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా మనము జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే అవి చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము, శరీరముతో ఏమి చేసావో దాని ఫలము అనుభవించడానికి ప్రతివాడు క్రీస్తు న్యాయ పీఠము ఎదుట నిలబడాలి. మేము పాట పాడుతూ ఉండేవాళ్ళం. ఏం పాట తెలుసా? ఘోర పాపిగా నీవు కనబడి నేరస్తునిగా నీవు నిలబడి, ఘోర పాపిగా నీవు కనబడి నేరస్తునిగా నీవు త్రోయబడి నరకాన కూలబడి, త్రోయబడి నరకాన కాలబడి పోదు కాయము హేయము, కాలబడి పోదు మార్పులేని మానవుడా తీర్పు దినం సోదరా, తీర్పు దినం తాగలేవురా. మరలా మార్పులేని మానవుడా తీర్పు దినం సోదరా, తీర్పు దినం. సిలువ రక్తము వృధా చేయకు, చేతుల ఉరి వేసుకు చావకు. సిలువ రక్తము వృధా చేతుల ఉరి వేసుకు, మార్గమైన నీ యేసుని మరువకు, మార్గమైన నీ యేసుని ఘన ధన పరలోకం మరువకు విడువకు, ఘన ధన. దేవునికి స్తోత్రం. అడుగు జాడలు లెక్కించే దేవుడు. ఒక రోజున మనం అందరం చెప్పండి ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఏం కావాలండి? ప్రత్యక్షం కావాలి, నిలబడాలి. ఆయన సింహాసనుడై కూర్చొని ఉంటాడు. మనలో ప్రతి వాడిని పేరు పేరుని పిలిచి అడుగుతుంటాడు, చెప్పు ఎన్ని అడుగులు వేసావో చెప్పు. అయ్యా, లోకం కోసం వేసిన అడుగులు ఎక్కువ, నీ కోసం వేసిన అడుగులు చెప్పాలా చెప్పాలా చెప్పాలా? మరి ఏం చెబుతావు? చర్చికి ఎందుకు రాలేదమ్మా అంటే, అన్నయ్య రెడీ అయి బయటకు వచ్చాను, ఆయన అప్పుడే చేపలు తీసుకొచ్చిండు. అన్నయ్య ఏంటి చేపలు తెచ్చిండట. ఏం చేసిన? రుద్ది 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 ఈలోపు పాటలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయింది, వాక్యం అయిపోయింది, అందరింటికి వచ్చేసారు. ఏమో మాత్రం చేపల కూర ఉండి పళ్ళు పడింది. ఏమండి, మీరు ఎప్పుడైనా ఒక వాక్యం విన్నారా? నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట మళ్ళీ 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 చెప్పండి సార్, గట్టి చెప్పండి. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దేవుడికి స్తోత్రం. ఏమండి, నీ మందిరావరణంలో చెప్పండి కాదు, ఏమండి ఒక్క మీరందరూ చదువుకునేలా కనపడతారు నా కంటికి. మీకు చిన్న ప్రశ్న వేద్దాం అనుకోండి, ఏమంటారా? మేమేం ఎత్తవో, మేమేం చెప్పాలో, చాలా సింపుల్ ప్రశ్న. రోజుకి ఎన్ని గంటలు? ఏం ఎంత కష్టంగా ఉంది ప్రశ్న.
రోజుకి ఎన్ని గంటలయ్యా? 24 గంటలు. గట్టిగా చెప్పలే మరి, ఎన్ని గంటలు? 24. రైట్. గంటకి ఎన్ని నిమిషాలు? 69. 60. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు ఒక నిమిషం. 60 నిమిషాలు ఒక గంట. 24 గంటలు ఒక రోజు. ఇప్పుడు మీరేం పాడారు? నీ మందిరంలో ఒక్క దినము గడుపుట. చెప్పాలా చెప్పాలా? ఒక్క దినము నీ గడుపుట. బతుకు ఎప్పుడైనా ఒక్క రోజంతా చర్చిలో గడిపారా? ఆలస్యం అయిపోతుంది, బాబులు ఆరిపోతుంది. పాస్ గారికి చెప్పండి రా. ఏమని చెప్పాలరా? ఏం చెప్పాలి పాస్ గారికి? అన్నం ఇయ్యాలి తింటున్నావా? రోజు తింటున్నావా? లాజర్ అన్న రోజు రాడుగా, నెహేమన్న రోజు రాడుగా, ఇంత గొప్ప సేవకులు రోజు రారుగా. ఏది ముఖ్యం? ఏది ముఖ్యం? వాక్యమా తిండే? చాలా మంది తిండే కాదులే అన్న, వాక్యమే. అన్నలు గట్టిగా చప్పలు కొట్టండి. ఒక్కరోజు గడిపారా దేవుని సన్నిధిలో? ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడిపారా? ఒక 24 గంటలు దేవుని సన్నిధిలో గడిపారా? అది అలా మనిషి కాడ కూర్చోమనండి, ఆడే టిఫిను, ఆడే టీ, ఆడే తిండి, రాత్రి భోజనం కూడా ఆడే. అంతసేపు దేవుని కాడ ఎందుకు కూర్చోలేవు అయ్యా? నువ్వు కూర్చోలేవు, అడుగులు పడవు, రావాడికే. దేవుడి కాడికి నీ అడుగులు రాకపోతే ఒకరోజు నీ అడుగుల గురించి నువ్వు దేవునికి లెక్క చెప్పాలి బ్రదరు, చెప్పాలి. ఇష్టానుసారం కొట్టి కుదరదు బ్రదరు. ఇది దేవుని మాట, ఖచ్చితంగా లెక్క చెప్పవలసిన అవసరం ఉందా లేదా? ఉంది. ఏమండి, నేను రక్షణ పొందక ముందు నా అడుగులు రకరకాలుగా పడ్డాయి. 2 ముక్కలు నా సాక్ష్యం చెప్తాను వినండి. నా అడుగులు రకరకాలుగా పడ్డాయి. ఎందుకు నా అడుగులు రకరకాలుగా పడ్డాయి అంటే, మాది గుంటూరు జిల్లానే, మాది వినుకొండ. ఆ వినుకొండలో రత్తయ్య, అలాగే మా పేరు శాషమ్మ, వాళ్ళకి నేను జ్యేష్ఠ కుమారునిగా పుట్టా. దేవుడు పుట్టించాడు, పుట్టా. మా నాన్న చాలా మంచివాడు, చాలా ప్రేమ కలిగినోడు, బాగా చూసుకుంటాడు. కష్టపడి 100 రూపాయలు సంపాదిస్తాడు, వచ్చే దారిలో 70 రూపాయలు వాడికి ఇచ్చొస్తాడు. ఎవడు? మీకు అర్థమైందా? వస్తా 70 రూపాయలు అక్కడే ఇచ్చి 30 రూపాయలు తెస్తాడు ఇంటికి. 4 మగపిల్లలు, మా నాన్న మా అమ్మ. ఎట్ట బతకాలి? ఎలా బతకాలండి 30 రూపాయలతో? ఒకరోజు 3 రోజులు మాకు తిండి లేదు. 3 రోజుల నుంచి పస్తు పడుకున్నాం అందరం. కానీ మా నాన్న మాత్రం ఫుల్గా తాగొచ్చాడు. నాకు వయసు వచ్చింది, కొంచెం పెద్దోడిని అడిగాను, నాన్న మేము ఇట్లా పస్తులు పడుకున్నాం కదా, అదేదో మందు తాగే డబ్బులు ఇంటికి తెస్తే అంత గంజలు పోసుకొని తాగేవాళ్ళం కదా, ఎందుకు తాగొచ్చావు నాన్న అంటే, ఇది నేను నాకు డబ్బులు ఆడిరా, వాడు పోపిస్తే. సరే పోపించేవాడిని అయినా నా పిల్లలకి అన్నం లేదు 3 రోజుల నుంచి. అరే నేను మందు తాగను, ఆ మందు పోసే డబ్బులు నాకు ఇరా, బియ్యం తీసుకొని చెప్పొచ్చు కదా నాన్న అంటే, పిలిచి నా కొడుక బియ్యం లేవు, ఆకలి అవుతుందంటే ఇవ్వు, డబ్బులు ఇడరా, మందు ఎట్టు పోపిస్తారో అన్నాడు. ఇంట్లో ఆహారం లేని పరిస్థితులు, ఆకలి దప్పులతో ఉన్న పరిస్థితులు, ఏం చేయాలో తెలియదు. మా ఇంటి ఎదురు కొంతమంది పిల్లలు గుడారాల్లో వేసుకుని ఉండేవాళ్ళు. వాళ్ళు ఉదయాన్నే గోనిపట్ట తీసుకొని చిత్తుకాయతలు సీసపింగిలు ఎదుర్కొనేవాళ్ళు. అవి అమ్ముకొని వాళ్ళు బతికేవాళ్ళు. నేను కూడా ఆ పిల్లలతో కలిశాను, గోనిపట్ట తీసుకున్నాను, రోడ్డు మీద చిత్తుకాయతలు సీసపింగిలు ఎదుర్కొని బ్రతికాను. తినడానికి తిండి లేని పరిస్థితి, ఆకలి ఏందో నాకు తెలుసు, దప్పికేందో నాకు తెలుసు, ఒంటరిగా విడవబట్టమంటే ఏంటో నాకు తెలుసు, రోడ్ల మీద అన్నం అడుక్కుని తింటం ఏంటో నాకు తెలుసు. ఎవరు పార్టీ అయినా, ఎవరు ఫంక్షన్ అయినా, వాళ్ళు మనవులు కాకపోయినా, తెలిసినైనా తెలియనైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి రికార్డింగ్ పాట పెట్టుకొని డాన్స్ చేసి ఇస్త్రాకులు అన్నం పెట్టుకొని తిని, మళ్ళీ ఇస్త్రాలు కొంత అన్నం పెట్టుకొని కూరలు పెట్టుకొని ఇలా చొక్కా చాటుని పెట్టుకొని తెచ్చుకొని నా తల్లికి నా తమ్ములు పెట్టుకుని రోజులు నేను మర్చిపోలేను. రాత్రులు అన్నం అడుక్కుని తినడం, నేను రోడ్ల మీద చిత్తుగా తిరుగుని బ్రతికినోడిని, రోడ్ల మీద శేషం వెనుకొని బ్రతికినోడిని. ఈరోజు లాజర్ అన్న ఇలా ఉండనుకుంటున్నారు కదా, ఒకప్పుడు లాజర్ అన్న అంత నిష్ఠ దరిద్రుడు భూమి మీద మరొకడు లేడు.
లేడు. భయంకరమైన జీవితం. లోకంలో దరిద్రుడు ఉన్నాడా అంటే ముందు నా చేయలేకపోయాడు. నేనే నిష్ఠ దరిద్రుండి 9వ తరగతి వచ్చేదాకా నా కాళ్ళకు చెప్పులు తెలియండి. పారాగం చెప్పులు 10 రూపాయల రోజుల్లో అయ్యగోళ్ళేవు కాలికి. 9వ తరగతి వచ్చేదాకా ప్యాంట్ కుట్టిలా. మా నాన్నకు ఒక ప్యాంట్ లేదండి. నాకు బతినాడితే ఓ ప్యాంటు కుట్టిస్తే 100 సార్లు జరిగింది ఆ ప్యాంటు. 100 సార్లు అమ్మ చేత కుట్టించుకొని తిరిగిన రోజులు మర్చిపోలేదు. దరిద్రత ఇదిలా ఉండగా పుట్టుకతోనే భయంకరమైన నత్తితో పుట్టాను నేను. నాకు అరగంట దాకా మాట్లాడదు. ఒక మాట వస్తే మళ్ళీ మాట్లాడక అరగంట టైం పట్టింది. స్కూల్లో మాస్టర్ అందరూ చెప్పుకున్నారు, ఎవరినైనా ప్రశ్న అడగండి కానీ అది ఆ ఎర్రని అడగబాకండి. ఎందుకు? వాడిని అడిగితే ఆ 30 గంట వాడికే సరిపోద్ది. నన్ను ప్రశ్న అడిగే దమ్ము హెడ్ మాస్టర్ కూడా నన్ను కూడా అడగడు కదా, మనం కూడా చదవాలి. 10వ తరగతి నా హృదయంలో ఒకటే వేదన. నన్నెందుకు దేవుడు ఆ ఇంట్లో పుట్టించాడు? దానికి తోడు మాట్లాడటానికి శక్తి లేకుండా చేశాడు. దేవుడు లేడు. దేవుడు ఉన్నా ఎందుకో నేనంటే చిన్న చూపు చూశాడు. నాకు ఇట్లాంటి జీవితాన్ని ఇచ్చాడు, ఇట్లాంటి నోటి మాట ఇచ్చాడు. దేవుడు లేడు అని ఆలోచించే ఆ సమయంలో నాకు ఒక బ్యాచ్ పరిచయం అయింది. హృదయపేట బయట ఒక బ్యాచ్ పరిచయం అయింది. ఆ బ్యాచ్ అంటే తెలుసా? పోరాడితే పోయేదేం లేదు కామ్రేడ్, బానిస సంఖ్యలు తప్ప కామ్రేడ్ అంటే మీకు అర్థమైన ఎవరు వాళ్ళు? ఎర్ర జెండా. ఏ జెండా? ఎర్ర జెండా. నెత్తికి ఎర్రగుడ్డ కట్టారు, కాళ్ళకి గజ్జలు కట్టారు, చేతికి డప్పిచ్చారు. పదా, దేవుడు లేడు కామ్రేడ్. దేవుడు ఉంటే అందరిలో సమానంగా చూసేవాడు. నువ్వు ఇట్ట పుట్టని కారణం దేవుడే. ఉన్నోని కొట్టు, లేనోనికి పెట్టు. ఇక అది తీసుకొని, ఆ డబ్బు తీసుకొని ఈదుల్లో పోయి ఎర్రజండ నీయలో, ఎర్రెర్రనివి జండ నీయలో, పేదల పాలిట నా అడుగులు విప్లవాల మీద వెళ్ళిపోయినాయి. విప్లవాల్లో తిరుగుతున్నాయి. దేవుడు లేడని చెప్పే వాళ్ళకి వెళ్ళిపోయినాయి అడుగులు. నా అడుగులన్నీ కూడా పాపంతో నిండిపోయాయి. ఒకరోజు ఫస్ట్ ఆడ సినిమాకి వెళ్ళి వస్తున్నాను. వచ్చేటప్పుడు ఒక పాస్టర్ గారు మైకులో వాక్యం చెప్తున్నాడు. బాకలో వినబడుతుంది. అబ్రహాం సుధాకర్ ఆయన పేరు, గుంటూరులో. మా ఊరు వినకుండా వచ్చి వాక్యం చెప్తున్నాడు. ఏ వాక్యమో తెలుసా? 113వ కీర్తన 7వ వచనం చూడండి ఒకసారి. 113వ కీర్తన 7వ వచనం. ప్రధానులతోను, తన ప్రజల ప్రధానులతోను వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులు లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. గట్టిగా చప్పట్లు కొడతారా? ఈ మాట ఏందో నాకు నచ్చింది. విప్లవాల్లో ఇలాంటి మాటలు లేవు. ఆడిగొట్టు, ఈయనగొట్టు, ఆడిగొట్టు, ఈడిగొట్టు, కామ్రేడ్ ఇదప్ప. బీదలను పైకెత్తే దేవుడు ఒకడు ఉన్నాడు. కొడతావు గట్టిగా చప్పట్లో. పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకెత్తే దేవుడు ఉన్నాడు. చప్పలు కొడతావా? నేను నడుస్తా ఆ రాత్రి అక్కడే ఆగిపోయా చీకట్లో. నాకు తెలియకుండా అన్నాను, నువ్వు నిజముగా పెంట కుప్పల మీద దరిద్రులు లేవనెత్తే దేవుడివే అయితే నేనే నిష్ఠ దరిద్రుని ఇక్కడ నన్ను లేపు, ఈ సేవ చేస్తా అని చెప్పాను. సేవ అంటే ఏందో తెలియదు, ప్రార్థన అంటే ఏందో తెలియదు, కానీ ఏదో లోపల మాట వచ్చింది. నాకు తెలియకుండా నేను వెళ్ళి ఆ ప్రార్థనలో కూర్చున్నాను. ఎక్కడ లేని సంతోషం నా హృదయాన్ని ఆవరించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు నా సాక్ష్యం అనేది మీకు చెప్పలేను. లాజర్ అన్న అని నా యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో 2 సాక్ష్యాలు ఉన్నాయి. నేను రక్షణలోకి వచ్చిన సాక్ష్యం ఉంది, తర్వాత పరిచర్యలో నాకు ఎదురైన అనుభవాలన్నీ మరొక సాక్ష్యంగా చెప్పాను. మా పాటలు 8 ఆల్బమ్స్ చేశాను. ఆ పాటలన్నీ ఉన్నాయి, ప్రసంగాలు ఉన్నాయి. ఉచితమే. టక్కన సబ్స్క్రైబ్ చేయండి, వినండి. దేవునికి స్తోత్రం. వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నాను. చిన్నగా ప్రార్థనకి అలవాటు అయ్యాను.
అక్కడ మా ఆత్మీయ తల్లి ఒకరోజు సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రవచనంతో, నా కుమారుడా నేను వాడుకోబోతున్నా అని పిలిచాను. నా పక్కన నా ఫ్రెండ్ వాడి పేరు డేవిడ్. నేను అంటున్నాను, రే డేవిడ్, నిన్ను దేవుడు పిలుస్తున్నాడు రా అంటున్నాను. నేను దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు ఆయన సేవ చేయాలంటారా, ఆయన సేవకుడు అంటారా, పిలుస్తున్నాడు రా అంటున్నా. ఎందుకో తెలుసా, నేను సేవగట్ట పనికొస్తా. ఏ ప్రక్క నుంచి చూసినా నేను సేవకు పనికొచ్చాను కాదు. సేవ చేయాలంటే నోటి మాట ముఖ్యం. అదే మనకు డల్లు, అదే మనకు మైనస్. నేనెట్ట సేవ చేయగలను, నేనెట్ట వాక్యం చెప్పగలను?